టీఎస్ సెట్ రాయకుండా ఎవరైతే ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ టీఎస్ సెట్ రాసి కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చి మీ జిల్లాలో కావచ్చు మీ టౌన్లో కావచ్చు బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇప్పుడు లైక్ ఎట్లా బీఎడ్ అడ్మిషన్ మనం తీసుకోవాలి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్గా మనకు కన్వీనర్ సీట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి, కొన్ని స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా మనం కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు మార్క్స్ బట్టి అంటే టీఎస్ సెట్ ఎగ్జామ్ రాసి మనము కన్వీనర్ సీట్స్ లైక్ ఫేజ్ 1 ఫేజ్ 2 స్పెషల్ ఫేజ్, సో అది ర్యాంక్ ప్రకారంగా మనకి ఇస్తారు. సో అది వన్ టైప్ ఆఫ్ కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్లుంటారంటే ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా లేదంటే టీఎస్ సెట్ రాసిన నాకు కౌన్సిలింగ్లో సీట్ రాకపోవచ్చు, సో నేను ఇప్పుడు ఎట్లా అడ్మిషన్ తీసుకోవాలి, ఈ 2 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తోని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తాయంటే మనకు 20% ఆఫ్ సీట్స్ మనకు మేనేజ్మెంట్ సీట్స్ కింద వాళ్ళు అమ్ముకుంటారు. సో అక్కడ 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఒకటి టీఎస్ సెట్ రాసిన వాళ్ళకి ఇస్తారు. సెకండ్ క్రైటీరియా ఏం చేస్తారంటే ఎవరైతే డిగ్రీ తర్వాత ఆర్ బీటెక్ తర్వాత పీజీ తర్వాత బీఎడ్ చేద్దాం అనుకుంటారు కదా, కొన్ని కాలేజెస్లో ఎట్లుంటాయంటే అసలు ఎవ్వరు జాయిన్ అవ్వరు. సెకండ్ పాయింట్, కొన్ని కాలేజెస్లో ఓన్లీ 50% ఆఫ్ సీట్స్ ఫిల్ అవుతాయి, కొన్ని కాలేజెస్లో ఒక 10 సీట్లు 15 సీట్లు మిగిలిపోతాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ ఫిల్ అవ్వాలంటే మనకు వాళ్ళు అమ్ముకుంటారు. సో అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా బీఎడ్ సీట్స్ ఖాళీ ఉన్నాయి ఎవరైనా బీఎడ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మెయిన్ పేపర్లో ఇవ్వరు, డిస్ట్రిక్ట్ పేపర్స్లో ఇస్తారు. సో ఎగ్జాంపుల్ నాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అనుకోండి, డిస్ట్రిక్ట్ పేపర్స్ వస్తాయి కదా మీకు ఇంట్లో లైక్ ఎవ్రీడే వస్తాయి కదా, మెయిన్ పేపర్ కాకుండా డిస్ట్రిక్ట్ పేపర్లో వస్తాయి. సో ప్రతి జిల్లాలో ఎవరైతే బీఎడ్లో మేనేజ్మెంట్ సీట్స్ కావచ్చు స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు అట్లా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు డిస్ట్రిక్ట్ పేపర్లో ఇస్తారు, అట్లయినా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను 2 చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి వేములవాడలో మనకు జేఎన్ బీఎడ్ కాలేజెస్లో ఎంట్రన్స్ లేకున్నా బీఎడ్ స్పాట్ అడ్మిషన్ అంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళు బీఎడ్ సీట్ ఇస్తారు. అది మెయిన్ పాయింట్. ఇక్కడ ప్రభుత్వ ఫీజు అంటే మనకు కాలేజ్ ఫీజు ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 స్పెషల్ ఫేజ్లో ఏ ఫీజు ఉంటుందో అదే ఫీజు తీసుకుంటున్నామని చెప్పారు. నెక్స్ట్ ర్యాంక్ ఎంత అయినా పర్లేదు అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీకు అడ్మిషన్ మేము తీసుకుంటాం. నెక్స్ట్ వాయిదాల్లో ఫీజు అంటే ఒకటేసారి కాకుండా మీకు వాయిదాల్లో కూడా మేము ఫెసిలిటీ ఇస్తామని అంటున్నారు. సో ఇలా కొన్ని కాలేజెస్ ఉంటాయి మన తెలంగాణ జిల్లా మొత్తంలో. మీకు ఏవైతే ఆ కాలేజ్లో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో పేపర్ నోటిఫికేషన్ ఆర్ మీరు కాలేజ్కి వెళ్ళి కూడా మీరు డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ నేను లైక్ ఫోన్ నెంబర్స్ అవన్నీ హైడ్ చేస్తున్నా ఎందుకంటే అవి యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం ఆ ఫోన్ నెంబర్స్ చూపించద్దు. సో మీరు న్యూస్ పేపర్స్ కావచ్చు అండ్ ఎవరికైతే న్యూస్ పేపర్ రాదో మీ ఇంట్లో మీరు ఈనాడు కావచ్చు వార్త కావచ్చు సాక్షి కావచ్చు నమస్తే తెలంగాణ అన్నీ మీరు గూగుల్లో చూసుకోవచ్చు ఎవ్రీడే న్యూస్ పేపర్స్. సో ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇప్పుడు అయిపోయిన తర్వాత మనకు స్పెషల్ ఫేజ్ వచ్చినాయి కదా, స్పెషల్ ఫేజ్ అయిన తర్వాత కూడా మనకు పేపర్లో నోటిఫికేషన్స్ వస్తాయి ఈ ప్రైవేట్ బీఎడ్ కాలేజెస్కి. సో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోండి, అదొక ప్రాసెస్. లేదంటే డైరెక్ట్ కాలేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ శ్రీ రాఘవేంద్ర మనకు నిజామాబాద్లో ఉంది బీఎడ్కి సంబంధించింది. సో ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు, పేపర్లో వచ్చే నోటిఫికేషన్లో నంబర్స్ ఇస్తారు కాలేజ్కి సంబంధించినవి. సో మీరు ఎలాంటి డీటెయిల్స్ అడగాలంటే ఫస్ట్ మీరు ఫీ డీటెయిల్స్, సో బీఎడ్కి సంబంధించింది ఫస్ట్ ఇయర్ ఫీజు ఎంత తీసుకుంటున్నారు అది అడగాలి. నెక్స్ట్ మెథడాలజీ, సో మీరు ఇక్కడ మెథడాలజీ కూడా ఇంపార్టెంట్. సో మీ మెథడాలజీలో సీట్ వేకెన్సీస్ ఉన్నాయా లేవా, ఉంటే వెళ్ళండి లేదంటే వేరే కాలేజ్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీజెస్, సో ఇప్పుడు కాలేజ్ ఫీజు చెప్పారు ఏమైనా ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటారా అవి కూడా అడగాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అటెండెన్స్. సో ఇక్కడ అటెండెన్స్ మరి నేను ఇట్లా హోమ్ మేకర్ నేను వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదంటే నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నా లేదంటే నేను వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా అప్పుడప్పుడు రావచ్చా. సో అటెండెన్స్ కూడా వాళ్ళనే అడగాలి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు. సో కాలేజ్కి రోజు రావాలా లేదంటే వీకెండ్స్ రావాలా లేదంటే రోజు రావాలా ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకే అడగాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి బీఎడ్ ప్రైవేట్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. కొన్ని కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటాయి, కొన్ని కాలేజ్ లూజ్ ఉంటాయి, కొన్ని కాలేజ్ ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడే రమ్మంటారు, కొన్ని కాలేజ్కి వీక్లీ 2 times రావాలి అంటారు, కొందరు 3-4 days వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది మొత్తం ఆ కాలేజ్లో ఉన్న సార్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరే ఫోన్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి లేదంటే కాలేజ్కి వెళ్ళన్నా తెలుసుకోండి. సో
నెక్స్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, కనీసం కాలేజ్ ఎట్లుంది చెప్పడం కానీ, ఎవరైతే సార్స్ కావచ్చు ఉన్నారా మరి అవన్నీ తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే పెద్ద ర్యాంక్ వచ్చింది, లేదు నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు రాయలేను, ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటే అట్లా వెళ్ళొచ్చు. అండ్ యాజ్ పర్ రూల్స్ టీఎస్ ఎడ్సెట్ పక్కా రాయాలి. మీరు గవర్నమెంట్ కాలేజ్ కన్వీనర్ కోట లైక్ phase 1, phase 2, phase 3 అయినా, మీరు ప్రైవేట్ మేనేజ్మెంట్ సీట్ అయినా టీఎస్ ఎడ్సెట్ పక్కా ఉండాలి. కాకపోతే అక్కడికి వెళ్ళి ఎవరు చూడరు కదండి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళు మెయిన్ పాయింట్, ప్రైవేట్ కాలేజెస్ ఏం చేస్తారంటే బీఎడ్ సీట్స్ మిగులుతాయి phase 3 తర్వాత కూడా, ఈ స్పెషల్ ఫేజ్ తర్వాత. సో అవి ఫిల్ చేయాలి, వాటితోనే వాళ్ళకి మనీ వస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, పేపర్ నోటిఫికేషన్ లేదంటే ఇట్లా మీకు తక్కువ ఫీజులో బీఎడ్ చేపిస్తామని అంటారు. సో అట్లా వేకెన్సీస్ చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడే ఎవరైతే స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వెళ్ళండి, లేదంటే నాకు బీఎడ్ చేయాలని ఉంది, లేదంటే పెద్ద ర్యాంక్ ఉంది, లేదంటే నాకు నచ్చిన కాలేజ్ పక్కనే ఉంది అక్కడికి వెళ్ళి నేను అనుకుంటా. సో అలా అనుకున్న వాళ్ళు మీరు వెళ్ళి ఫాస్ట్గా అనుకోండి. సో ఇక్కడ మెథడాలజీ కూడా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన మెథడాలజీలో ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. మెయిన్ పాయింట్ మీ డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లలో మీ చుట్టుపక్కల ఉన్న బీఎడ్ కాలేజ్ అన్నీ డీటెయిల్స్ వస్తాయి. లేదంటే వెంటనే మీ బీఎడ్ కాలేజ్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్ లేకుండా తీసుకుంటా అంటున్నారు, కానీ మీరు ప్రాపర్గా తెలుసుకొని అప్పుడు వెళ్ళండి. సో ఈ విధంగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో ఇంకా ఏమన్నా స్మార్ట్ అడ్మిషన్స్ కావచ్చు, ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, స్మార్ట్ అడ్మిషన్స్ కావచ్చు, కాలేజ్ లిస్ట్ ఎట్లా చూసుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే టీఎస్డి సెట్ రాసి టీటీసీ జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళు అండ్ టీఎస్ ఎడ్సెట్ ఈ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి. సో టీటీసీ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ చేసుకోవచ్చు. టీటీసీ చేయడం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ ఏమొస్తాయంటే మీకు వేకెన్సీస్ ఎక్కువ మీకే వస్తున్నాయి. అండ్ మీరు ఎస్జిటి నుంచి ఎస్ఏకి ప్రమోషన్లు కూడా ఫాస్ట్గా అయిపోతారు. సో ఇక్కడ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ర్యాండమ్గా ఏదో ఒక కోర్స్ జాయిన్ అయ్యే ముందు మీరు 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు, టీటీసీ అన్న బీఎడ్ అన్న. డిగ్రీ తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి, బీఎడ్ అన్న పీజీ అన్న. సో పీజీ బీఎడ్ రాసిన వాళ్ళు బీఎడ్ ఫస్ట్ చేసుకోండి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి, నెక్స్ట్ బీఎడ్, నెక్స్ట్ పీజీ. సో ఇది మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు బీఎడ్కి సంబంధించింది కాబట్టి. సో ప్రాపర్గా మీరు phase 1, phase 2లో సీట్ రాని వాళ్ళు స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. జస్ట్ మీరు కాలేజ్ వాళ్ళు చెప్పిన ఫీజు పే చేయాలి, జాయిన్ అయిపోవాలి, ఎగ్జామ్ రాస్తారు, సర్టిఫికేట్ వచ్చి వస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమీ రావు. ఓన్లీ స్పెషల్ phase 1, phase 2లో కన్వీనర్ సీట్లో వస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇందులో ఓన్లీ మీకు అవకాశం ఇస్తున్నారు బీఎడ్ చేసుకోవడానికి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. ఏమన్నా ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, స్పెషల్ ఫేజ్కి సంబంధించిన రీషెడ్యూల్ అయినా నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.